శ్రీమాత్రే నమః. డిసెంబర్ 1 అమావాస్య రోజు ఈ తప్పులు అస్సలు చేయకండి. ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. డిసెంబర్ 1 ఆదివారంతో కూడిన అమావాస్య వచ్చింది. ఎప్పుడైనా సరే అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వస్తే చాలా శక్తివంతమైన రోజుగా పండితులు చెబుతున్నారు. ఆదివారంతో కూడిన అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటిస్తే జన్మజన్మల పాపాలు, దోషాలను తొలగింపజేసుకోవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారంతో కూడిన అమావాస్య. ఈరోజు సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేయాలి. తల మీద నీళ్లు పోసుకోవాలి. అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారి తీస్తుంది కనుక తలస్నానం చేయటం మంచిది. తలస్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో దీపాన్ని వెలిగించాలి. పూజా గదిలో దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీదేవికి మిరియపు గ్రంథాన్ని సమర్పించాలి. మిరియపు గంధము అంటే ఏమిటంటే, ఒక మిరియపు గింజను తీసుకొని దాని నీళ్లతో తుడిచి అలానే గంధంతో తడిపి అరగదీస్తే మిరియపు గంధం వస్తుంది. ఆ మిరియపు గంధాన్ని మీ ఇంట్లో పూజా మందిరంలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్టు పెట్టాలి. లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. అలాగే అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలు అనుగ్రహిస్తారట. అలాగే పూజ చేసుకున్నాక అంటే దీపం పెట్టిన తర్వాత మీ గృహంలో హాల్లో ఒక మూల ఒక గాజు గ్లాసు నీటిని హాల్లో గుమ్మానికి ఒక మూల లోపలి వైపుకు పెట్టాలి. ఆదివారం అమావాస్య రోజు అలాగే ఉంచి మరుసటి రోజు ఆ గ్లాసు నీళ్లను ఎక్కడైనా చెట్టు మొదట్లో నీళ్లు పొయ్యాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు పోతుంది. కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి. ఇలా చేయటం వలన మన పూర్వీకులు ఆశీర్వాదాలు పొందవచ్చు. వారి ఆశీస్సులతో మనం కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే ఆదివారంతో కూడిన ఈ అమావాస్య రోజు దేవతా వృక్షాలకు అంటే రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు, జమ్మి చెట్టు వంటి వృక్షాలకు నీళ్లు పోసి దీపం పెడితే చాలా మంచిది. ఈరోజు ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు, దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సాయంకాలం పూట ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే, తమలపాకులు ఇంటి గుమ్మం ముందు ఏర్పాటు చేసి ఆ తమలపాకుల మీద రాళ్ళు ఉప్పు పోసి ఆ రాళ్ళ ఉప్పు మీద నల్ల నువ్వులు వేయాలి. ఆ రాళ్ళ ఉప్పు మీద ఒక కొత్త మట్టి ప్రమిద పెట్టి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 2 లేదా 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. సాయంకాలం పూట ఇలా గుమ్మం ముందు దీపం పెడితే ఇంటికి ఉన్న దిష్టి దోషాలు, శత్రు బాధల నుంచి బయటపడవచ్చు. అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయటం వల్ల విష్ణు అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం చెబుతుంది. అమావాస్య నాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతలు అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆర్థిక సమస్యలు పోగొట్టుకునేందుకు చేపలకు ఆహారాన్ని వేయటం మంచిది. ఆదివారంతో కూడిన అమావాస్య రోజు అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన జాతక దోషాలన్నీ తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలాగే ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజు మీకు దగ్గరలో ఉన్న గ్రామ దేవతలను దర్శనం చేసుకుని వీలైతే గ్రామ దేవతలకు నిమ్మకాయల దండను సమర్పించండి లేదా గ్రామ దేవతల దగ్గర నిమ్మ దీపాలను వెలిగించండి. ఇలా చేయటం వల్ల కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. గ్రామ దేవత అనుగ్రహాన్ని పొందుతారు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది. ఇంటికి ఈశాన్యంలో ఆవు నేతితో దీపం వెలిగిస్తే ఎంతో మంచిది. గ్రామ దేవతలకు ఆదివారంతో కూడిన అమావాస్య రోజు బెల్లం దోశ కానీ, పులగం కానీ, పెరుగు అన్నం కానీ నివేదించి
దాన్ని అక్కడ అందరికీ పంచిపెట్టి మీరు ప్రసాదంగా స్వీకరిస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి చాలా సులువుగా బయటపడవచ్చు. అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి నిమ్మకాయ పులిహోర దేవాలయ ప్రాంగణంలోని కానీ లేదా ఎక్కడైనా సరే 11 మందికి పంచిపెట్టండి. దానివల్ల రాహుకేతు దోషాలు తొలగిపోతాయి, సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి దుర్గా అమ్మవారి దర్శనం కానీ, కాలభైరవ దర్శనం కానీ, శివాలయ దర్శనం కానీ, ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం కానీ ఖచ్చితంగా చేసుకోండి. ఆదివారంతో కూడిన అమావాస్య రోజు ఏ ఆలయ దర్శనం చేసుకున్నా, అక్కడ పూజ చేయించుకున్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అమావాస్య రోజున వివాహం, గృహప్రవేశం, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయటం నిషేధం. అమావాస్య రోజున స్త్రీలను, పేదవారిని, వృద్ధులను అవమానించకూడదు. అమావాస్య రోజు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి. అమావాస్య తిథి నాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని ఖాళీ చేతులతో తిప్పి పంపకండి. అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవటం కూడా దరిద్రానికి దారితీస్తుంది కనుక అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రపోవకపోవడమే మంచిది. అమావాస్య రోజు భోజనం చేయటం కూడా దరిద్రహేతువుగా భావిస్తారు. అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారాలను తీసుకోవటం ఉత్తమం. అమావాస్య రోజు గడ్డం తీసుకోవటం, జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయరాదు. ఇలా చేస్తే దరిద్రానికి దారితీస్తుంది. అమావాస్య రోజు భార్యాభర్తలు శృంగారంలో కలవరాదు. అమావాస్య రోజున కొత్త పనులను, శుభకార్యాలను చేయరాదు. అదేవిధంగా కొనసాగుతున్న పనులను నిలపరాదు. అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణం ఇవ్వాలి. పూర్వీకుల పేర్లతో దానం చేయాలి. ఈరోజు పేద ప్రజలకు దానం చేయండి. అలాగే మీకు దగ్గరలో కాళికా అమ్మవారి ఆలయం ఉంటే కాళికా అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిమ్మకాయల దండను సమర్పించండి. దానివల్ల ఎదుటి వాళ్ళ ఏడుపులు, కనుదృష్టి, శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు. నిమ్మకాయలు నరదృష్టి నుంచి దూరం చేయడానికి అత్యంత శక్తివంతంగా ఉపయోగపడతాయని సూచించబడింది. ఇక శక్తివంతమైన అమావాస్య రోజు నరదృష్టి పోవడానికి చేయవలసిందిగా నిమ్మకాయలు 4 భాగాలుగా కోసి తమలపాకుల మీద కాస్త ఉప్పు వేసి ఆ నిమ్మకాయ ముక్కల నుంచి పసుపు కుంకుమ వేసి పెట్టాలి. సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఇలా ఇంట్లో ఒక మూలన పెట్టడం వల్ల మీకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మీపై ఉన్నది కూడా నరదృష్టి అంతా కూడా పోతుంది. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం కూడా వదులుతుందని పెద్దలు చెబుతున్నారు. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. అమావాస్య తిథిలో కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం. మీరు ఈ రోజున మరిచిపోయి కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకండి. ఈరోజు మద్యం లేదా మాంసాన్ని తీసుకోవద్దు. అమావాస్య సాయంత్రం రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. చూశారు కదండి. ఈ వీడియో మీకు కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మీ కుటుంబ సభ్యులకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.